తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు ప్రేమ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. కానీ కొందరు మాత్రం విడాకులు తీసుకున్నారు. అందులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఒకడు. సమంతతో విడిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న అతడు గత గురువారమే మరో హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో వీళ్ళ జంట హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం బయటపెట్టాడు. ఆ వివరాలు మీరే చూడండి. సీక్రెట్ గా డేటింగ్ చేసిన యువ సామ్రాట్ నాగచైతన్య కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. కానీ కొద్ది వ్యవధిలోనే ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. అది అయినా కొన్నేళ్లకే తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో డేటింగ్ మొదలు పెట్టాడు. కానీ ఇది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ వీళ్ళిద్దరి వ్యవహారం మాత్రం ముందుగానే లీక్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన శోభితా ధూళిపాలతో నాగచైతన్య లవ్ ట్రాక్ గురించి చాలా కాలంగా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 8న వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్న నేపథ్యంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేణుస్వామి నాగచైతన్య శోభిత వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ రేపు చెప్తాను అంటూ పోస్ట్ చేశారు. వేణుస్వామి ప్రెడిక్షన్ అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అయిన వేణుస్వామి వీళ్ళిద్దరి జాతకాలపై మాట్లాడతానని ముందుగా చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన తాజాగా వీటిపై విశ్లేషణ జరిపారు. మొత్తం అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల కూడా ఎంతో కాలం కలిసుండరని ఆయన తేల్చేశారు. ఈ జంటకు విభేదాలు ఖాయమని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా విడుదల చేసిన వీడియోలో అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకాలు కూడా కలవలేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ జాతకాల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే 2027 వరకు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి అంటూ బాంబు పేల్చారు.